కిసిలాట ఘటనతో కుంభమేళాలో మార్పులు చేశారు. వాహనాలకు ఎంట్రీ ఇవ్వడం లేదు. వీవీఐపీ పాస్లు రద్దు చేశారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్ వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. సెక్టార్లలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను యూపీ సర్కార్ ఆదేశించింది. మరొక 2 అమృత స్నానాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది. వీవీఐపీ పాస్లను పూర్తిగా రద్దు చేసింది. ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిబంధనలకు సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. భక్తుల సౌకర్యం కోసం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్ వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని ఆదేశించారు. సెక్టార్లలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను యూపీ సర్కార్ ఆదేశించింది. ऑलरेडी हम लोगों ने निर्देशों के क्रम में ये डिसाइड किया हुआ है कि जैसे 29 तारीख को कोई वीआईपी मूवमेंट अलाउड नहीं था, इसी प्रकार 3 तारीख को भी कोई वीआईपी मूवमेंट अलाउ नहीं होगा. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ పరిశీలించారు. ఉన్నతాధికారులిద్దరూ తమ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి వెళ్లారు. భారీ సంఖ్యలో తరలి రావడమే తొక్కిసలాటకు కారణమని తేలడంతో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. మహాకుంభమేళాలో భాగంగా మొత్తం 4 అమృత స్నానాలు ఉంటాయి. ఇప్పటి వరకు 2 అమృత స్నానాలు ముగిశాయి. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా 3వ అమృత స్నానం జరగనుంది. ఆ రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మళ్లీ తొక్కిసలాట లాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు.